నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, మాధవబాగ్ హాస్పిటల్స్. ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. ఈ గుండె జబ్బులు చాలా వరకు మనకు మన యొక్క లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే కలుగుతూ ఉన్నాయి. చాలా మంది కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్య కారణం కొలెస్ట్రాల్ పెరగడం. ఈ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఒక మైనం వంటి కొవ్వు పదార్థం. ఇది బాడీలో ప్రతి కణంలో ఉంటుందండి. ఆ కణంలో ఉండి దానికి కావలసినటువంటి ఆక్సిజన్ సప్లై చేయడము, మరియు దానిలోని మలిన పదార్థాలను, కార్బన్ డైఆక్సైడ్ను మరియు వ్యర్థాలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది పెరిగినప్పుడే అసలు సమస్య మనకు స్టార్ట్ అవుతుంది. ఇది పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువ, అంటే ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, అంటే HDL అంటాం. ఇది మనకు ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ హార్మోన్లను పెంచుకోవడానికి మరియు ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్, ఇది LDL అంటాం, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం. ఇది మనం రక్తనాళాల్లో, దమ్ములలో చేరి ఎక్కువైనప్పుడు గుండె జబ్బులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లో డెన్సిటీ కొలెస్ట్రాల్లో మనకు టైప్ 2 డయాబెటీస్ను మరియు హైపర్ టెన్షన్ను మరియు ఒబేసిటీను ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఫస్ట్ మనకు ఈ కొవ్వు పదార్థాలు, లిపిడ్ ప్రొఫైల్ పెరిగినప్పుడు డిపెండెంట్ పార్ట్లో ఎక్కువ చేరే అవకాశాలు ఉంటాయి. అంటే సెంట్రలైజ్డ్ బెల్లీ అంటాం మనం, అంటే పొట్ట ప్రాంతంలో చేరిపోయి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ బెల్లీ అనేది చాలా డేంజరస్ అండి. అంటే మనకు గుండె జబ్బుల్లో పొట్ట ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశాలు 80% పెరుగుతాయి అనేది సైన్స్, అంటే పరిశోధనలు చెప్తున్నాయి. సో ఈ విధంగా గుండెలో వ్యాధులకు కారణమైనటువంటి కొలెస్ట్రాల్ను మనం, దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమిటని మనం తెలుసుకున్నాము. సో దీన్ని జాగ్రత్తగా మన యొక్క ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడము, మరియు ప్రోటీన్ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్లను తగ్గించడం, నిద్ర సరిగా ఉండేటట్టు చూసుకోవడము, ఇటువంటివి చేయడం వల్ల మనం ఈ కొలెస్ట్రాల్ను తగ్గించుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.